హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సౌజీస్ గ్రీన్ లైఫ్. ఈ వీడియోలో 6 నెలల పిల్లల నుండి పెట్టడానికి క్యారెట్తో చేసే మంచి హెల్దీ రెసిపీ చూపిస్తున్నాను. దీనికోసం మనకు కావాల్సింది సూజీ రవ్వ, క్యారెట్. హాఫ్ క్యారెట్ని శుభ్రంగా వాష్ చేసుకొని పీల్ తీసి పెట్టుకోవాలి. బేబీ ఎంత తింటారో దానికి తగ్గట్టుగా సూజీ రవ్వ తీసుకోవాలి. క్యారెట్ని తురుము పెట్టుకోవాలి. మా బాబుకి ఇప్పుడు 10వ నెల కాబట్టి నేను 3 స్పూన్లు సూజీ రవ్వ తీసుకుంటున్నాను. మీరు స్టార్టింగ్ బేబీకి పెట్టేటప్పుడు 1 స్పూన్తో ట్రై చేయండి. నెక్స్ట్ పాన్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత అందులోకి కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇక్కడ నేను ఆవాలు కానీ పోపు కానీ ఏమీ వేయట్లేదు. నెక్స్ట్ అందులోకి మనం తీసి పెట్టుకున్న సూజీ రవ్వ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. రవ్వ బాగా వేగిన తర్వాత దాంట్లోకి తురుము పెట్టుకున్న క్యారెట్ వేసి క్యారెట్ని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. మనం ఏ మెజర్మెంట్తో అయితే రవ్వ తీసుకుంటామో దానికి 3 నుంచి 4 రెట్లు వాటర్ యాడ్ చేయాలి. ఎందుకంటే క్యారెట్ కూడా బాగా ఉడకాలి కాబట్టి. అందుకే ఇక్కడ నేను తీసుకున్న చిన్న గ్లాస్తో 3 నుంచి 4 గ్లాసులు వాటర్ యాడ్ చేస్తున్నాను. తర్వాత అన్నీ బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి సిమ్లో ఉడికించుకోవాలి. ఈ రెసిపీ అవ్వడానికి 5 నుంచి 10 నిమిషాలు టైం పడుతుంది. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. లాస్ట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు అందుబాటులో ఉంటే స్టీల్ కడాయిని యూజ్ చేయండి. ఇక్కడ నేను నాన్ స్టిక్లోనే చేస్తున్నాను. బట్ బేబీకి నాన్ స్టిక్లో యూజ్ చేయడం అంత మంచిది కాదు. క్యారెట్ బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే బేబీకి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఫైనల్లీ బేబీస్కి ఎంతో హెల్దీ అయినా టేస్టీ అయిన క్యారెట్ ఉప్మా రెడీ. మా బాబు దీన్ని చాలా ఇష్టంగా తింటాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.